శివశంకర్, నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎస్సీసీఎల్ కో కన్వీనర్. ఇవాళ జాయింట్ కలెక్టర్ గారిని పెద్దపల్లి కలెక్టర్ ఆఫీసులో జాయింట్ కలెక్టర్ అని కలిసి పెద్దపల్లి రూరల్ గ్రామమైన పాలితం గ్రామంలోని వెల్చాల రాజయ్య అనే సర్పంచ్ అక్కడ ఒక శివాలయం టెంపుల్ ఉన్నది, పురాతనమైన టెంపుల్. అక్కడ ఇంతకుముందు ఒక రైతు ఆయన ఆరోగ్యం మంచి లేకపోతే శివాలయానికి మొక్కిన ఒప్పందం ప్రకారం ఆయన చిన్నప్పుడే పుట్టిన ఒక లాగను శివాలయం టెంపుల్కు జెన్నెక్కిచ్చినాక అది పెరిగి పెద్దగా భారీగా మంచిగా ఎద్దు లెక్క తయారైంది. అది ఇవాళ సర్పంచ్ కొత్తగా ఎన్నికైన వెల్చాల రాజయ్య సర్పంచ్ ఒక తురుకల మద్దికుంట అనే ఒక ముస్లిం క్యాండిడేట్కు కోతకు అమ్మిన తర్వాత మేము పోయి అడిగినాం, గ్రామస్తులు అందరు కలిసి అడిగిన తర్వాత 25,000కు నేను కొన్నా, మీరు 50,000 ఇస్తే తిరిగి మీ ఊళ్ళో తీసుకొచ్చి కట్టేస్తా అని చెప్పి ఆయన ముస్లిం క్యాండిడేట్ చెప్పడం జరిగిన తర్వాత ఒప్పందం ప్రకారం 50,000 ఇవ్వడానికి మేము డబ్బులు రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. ఆయన ఇంతవరకు మేము ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఆ గ్రామంలో తిరిగి కట్టేయలేదు. మొన్న శివాలయం టెంపుల్ను సందర్శించి అక్కడ రోడ్డుపై పాలిత గ్రామంలో ధర్నా చేయడం కూడా జరిగింది, హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో. మరి పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు, కానీ వాళ్ళని తీసుకొచ్చి అయితే పిలిపించారు, మాట్లాడారు, ఎద్దు ఏమైందని అడిగారు. కంప్లైంట్ ఎవరిస్తారని ఊరిలో ఎవరైనా గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడితే వాళ్ళను మీ నానమ్మకు పెంచి రానియా, మీ ఇందిరా మీళ్ళు కట్టుకొనియా అని చెప్పి వెల్చాల గ్రామ సర్పంచ్ వెల్చాల రాజయ్య పాలితం గ్రామ సర్పంచ్ వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ఇవి ఈయనకి ఎందుకు భయపడతారు మీరు అంటే, ఆయనకి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి, విజయరామరావు ఆయనను కాపాడుతాడు. మరి పోలీస్ స్టేషన్కి పోయి మీరు ఏంటంటే ఆ గ్రామస్తులు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలని వాళ్ళు అంటారు. మరి కంప్లైంట్ ఇస్తాను ఇవాళ ఎంఆర్ఓకు రాసిండు మన జాయింట్ కలెక్టర్ గారు వినతి పత్రము. ఇప్పుడు మన దీన్ని ఫాలో అప్ చేసి మళ్ళీ ఎంఆర్ఓ సిపి ఇప్పుడు దేవాలయ ఎండోమెంట్ ఆఫీసర్ దానికి సంబంధించిన అధికారులు కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విజయరామరావు ఆయన గెలిచిన కంచెలు ఏమైనా అభివృద్ధి పనులు చేసిండో చేయలేదో నాకు తెలియదు, కానీ ఈ నేరం చేసిన వాళ్ళందరినీ కాపాడుకుంటా మాత్రం వస్తాడు. నిన్న మొన్న కాళేశ్వరాంపూర్ మండలంలో జాఫర్ఖాన్పేట బ్రిడ్జి, అది పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ బ్రిడ్జి కట్టడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. మళ్ళీ అలా కాంగ్రెస్ నాయకులు పోయి ఆ శంకుస్థాపన జరిగిన దాన్ని కూలగొట్టి మళ్ళీ వీళ్ళు విజయరామరావు కొత్తగా కట్టి దీన్ని ఓపెన్ చేసినట్టు దాన్ని శంకుస్థాపన చేయడానికి పోతే అలా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇవన్నిటికీ చూస్తే ఈ నేరస్తులను అడ్డుకోవడానికి విజయరామరావు కష్టపడతాడు, కానీ పెద్దపల్లి అభివృద్ధి కోసం మాత్రం ఏమాత్రం కష్టపడతలేడని మాకు అర్థమైంది. ఓకే, భారత్ మాతాకి జై.